భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనాలో ద్వైపాక్షిక పర్యటనకు వెళ్తున్నారు. 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా మోదీ చైనాకు వెళ్తున్నారు. అదేవిధంగా జపాన్తో స్పెషల్ స్ట్రాటజిక్ రిలేషన్స్ ను బలోపేతం చేసే విధంగా మోదీ ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఓవైపు ట్రంప్ భారత్పై టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చైనాతో దిగజారిపోయిన సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని, అదే సమయంలో జపాన్తోనూ వాణిజ్యం పెంచుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ చర్యలు భారత్కు ఎలాంటి ఫలితాన్నిస్తాయి? మోదీ వ్యూహాత్మక అడుగులకు ట్రంప్ చెక్ పెడతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత ప్రధాని మోదీ ఈ నెలాఖరున జపాన్, చైనా పర్యటనలకు వెళుతున్నారు. ఆగస్టు 29 నుంచి 30 తేదీల్లో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఆహ్వానంపై జపాన్కు వెళుతున్నారు. జపాన్లో జరగనున్న 15వ ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్లో పాల్గొంటారు. మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 8వసారి జపాన్ వెళుతున్నారు. ఇక ఇషిబా అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ఈ సమ్మిట్ తొలిసారిగా జరుగుతోంది. ఈ సమావేశంలో మోదీ, ఇషిబా ఇండియా జపాన్ స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ను సమీక్షించనున్నారు. ఇందులో రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థికం, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్లు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. జపాన్ భారత్లో అతిపెద్ద పెట్టుబడిదారులతో ఒకటిగా 2022 నాటికి $38 బిలియన్ పెట్టుబడులతో రెండు దేశాలు 2030 నాటికి $5 ట్రిలియన్లు $35 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించాయి. ఇక రక్షణ రంగంలో ఇండియా, జపాన్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ క్వాడ్ సహకారం ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ సమ్మిట్లో రీజనల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ సప్లై చైన్ వంటి గ్లోబల్ ఇష్యూలపై చర్చలు జరగనున్నాయి. జపాన్ పర్యటన ముగించుకున్న తర్వాత మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానంపై టియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ ఎస్సీఓ చరిత్రలో అతిపెద్దదిగా చైనా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ సమ్మిట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా 20 మంది ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు. 2020లో గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత భారత్, చైనా సంబంధాలు క్షీణించాయి. అంతకుముందు మోదీ 2018లో చివరిసారిగా చైనాలో పర్యటించారు. దీంతో దాదాపు 7 ఏళ్ల తర్వాత మోదీ చైనా వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గత ఏడాది కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతూ వస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో భారత్ చైనా పౌరులకు టూరిస్టు వీసాలను పునః ప్రారంభించింది. ఆగస్టు 18 నుంచి 19న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటన సందర్భంగా మోదీతో సమావేశమై ఎస్సీఓ సమ్మిట్ కోసం జిన్పింగ్ ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సమ్మిట్లో మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు సరిహద్దు సమస్యలు, వాణిజ్య సమతుల్యత, రీజనల్ సెక్యూరిటీపై దృష్టి సారించే అవకాశం ఉంది. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. కానీ ఇటీవలి పరిణామాలు సానుకూల సంకేతాలను చూపిస్తున్నాయి. 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో మోదీ, జిన్పింగ్ సమావేశం సంబంధాలను మెరుగుపరచడానికి మార్గం సుగమం చేసింది. ఇక వాంగ్ యీ పర్యటన తర్వాత భారత్, చైనా డైరెక్ట్ ఫ్లైట్స్ పునః ప్రారంభించడానికి అంగీకరించాయి. షిప్కిలా, నాథులా వంటి సరిహద్దు వాణిజ్య పాయింట్లను తెరవడానికి చర్చలు జరిగాయి. అయితే భారత్, చైనా వాణిజ్య లోటు 2025లో $113.45 బిలియన్ చేరుకోవడం, యార్లుంగ్ జాంగ్బో నదిపై చైనా మెగా డ్యాంపై ఆందోళనలు, చైనా పాకిస్తాన్ సంబంధాలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. అయితే ఎస్సీఓ సమ్మిట్లో మోదీ ఈ అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది. ఈ సమ్మిట్లో ముఖ్యంగా సరిహద్దు దగ్గర శాంతి నెలకొల్పడంతో పాటు వాణిజ్య సమతుల్యతపై దృష్టి పెట్టనున్నారు మోదీ. ఈ ద్వైపాక్షిక పర్యటన భారత విదేశాంగ వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. కీలక దశ జపాన్తో సంబంధాలు, ఇండో పసిఫిక్ రీజియన్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి కీలకంగా మారనుంది. అంతేకాక క్వాడ్ ఫ్రేమ్వర్క్ ద్వారా భారత్, జపాన్ సహకారం మరింత పెంచడానికి ఉపయోగపడనుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ ట్రంప్ భారత్పై 50% టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో
భారత్ చైనాతో సంబంధాలను నార్మలైజ్ చేయాలని భావిస్తోంది. ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు భారత్ అమెరికా సంబంధాలపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో భారత్ చైనాతో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక, రాజకీయ సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తోంది. అయితే చైనా, పాకిస్తాన్ సంబంధాలు, ఆపరేషన్ సింధూర్లో ఇంటెలిజెన్స్ సహకారం భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఎస్సీఓ సమ్మిట్లో కీలక చర్చలకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు ఈ పర్యటన అనేక విమర్శలకు దారితీస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు నార్మలైజ్ అయినా సరిహద్దు సమస్యలు పూర్తిగా పరిష్కరించలేరని, 2020కి ముందు స్థితిని పునరుద్ధరించడం ఇంకా సాధ్యం కాలేదని విమర్శకులు చెబుతున్నారు. రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఫెర్టిలైజర్స్ ఎగుమతులపై నిర్బంధాలను ఎత్తివేస్తామని చైనా హామీ ఇచ్చినప్పటికీ ఈ హామీలపై ఇంకా స్పష్టత లేదు. మొత్తానికి మోదీ జపాన్, చైనా పర్యటనలు భారతదేశ ఆసియా సెంట్రిక్ విదేశాంగ వ్యూహంలో ఒక కీలక అడుగని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ చర్చలు సంబంధాలను ఎలా మారుస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.